అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఎట్టకేలకు నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారింది. సో గడిచిన 2 సార్లు గడిచిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలిచినప్పటికీ సో ఈసారి నవీన్ యాదవే కావాలంటూ జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేసిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాగంటి సునీత గారికి దాదాపుగా 74,259 ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే విజయం నాదే అని చెప్పి చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఒక్కసారి ఆవిడ మాట్లాడింది బయట వినే ప్రయత్నం చేద్దాం. ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కరు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం అనే పని లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది. మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీయిజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దాన్ని కూడా పోతద్దాలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా. ఒక మహిళ మీద ఇలా చేయడం, దీన్ని గెలుపనరు. చూసారు కదా. సో ఒక మహిళని చాలా ఇబ్బంది పెట్టారు, దీన్ని గెలుపనరు, నైతిక విజయం నాదే, సో నాకు ఓటేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటూ సునీతమ్మ మాట్లాడిన పరిస్థితి. నిజంగా చాలా ఎమోషనల్ అయ్యారు. సో గతంలో మనం ఆవిడ ఎమోషనల్ అయిన సందర్భాలు చూసాం. ప్రచారంలో ఆవిడ కంటి నుంచి నీళ్లు రావడం చూసాం. దాన్ని కూడా కొంతమంది మంత్రులు సో ఆవిడ కావాలనే ఏడుస్తుందంటూ కూడా కొంతమంది మాట్లాడిన పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మా ఇంట్లో మా ఆయన చనిపోయాడు కాబట్టే ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది, అందుకే ఈ రౌడీలు గెలిచారు, ఒక ఆడదానిగా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, ఈవెన్ కౌంటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి కలర్ ఎందుకు వేసుకొచ్చారు, అది మేమిచ్చిన చీరే మీరు కట్టుకున్నారంటూ కూడా కౌంటింగ్ దగ్గర కూడా ఆవిడని ఇబ్బంది పెట్టారని చెప్పి ఆవిడ కరాఖండిగా బయటకు వచ్చి చెప్తున్నమాట. సో నైతిక విజయం నాదే ఎట్టి పరిస్థితుల్లో, సో దాంట్లో సందేహం ఏం లేదు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసం నేను కొన్ని మాటలు మాట్లాడాను. ఆయన చనిపోయారు, ఓకే, నేను ఇంట్లో కూర్చుంటే కార్యకర్తలకు ఎవరు అండగా ఉంటారు, బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడితే ఈవెన్ ఎలక్షన్ రోజు కూడా మాట్లాడిన మాటలను వక్రీకరించారంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఏదైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, బీజేపీ అయితే అసలు అత్తాపత్తా లేదు. కనీసం లంకల దీపక్ రెడ్డి లోపల కూర్చోడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. సో ఎప్పుడైతే 3వ రౌండు 4వ రౌండు కొనసాగుతుందో, కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుందన్న విషయం తెలుసుకున్న లంకల దీపక్ రెడ్డి వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన వైద్యులకు వెళ్ళిపోయారు. మీడియా అడిగింది ఎందుకు వెళ్ళిపోతున్నారు,
ఒక అభ్యర్థిగా మీరు ఒక జాతీయ పార్టీ అభ్యర్థిగా మీరు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకంటే ముందున్న అభ్యర్థి ఎవరైనా సరే, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, సో వాళ్ళకి అక్కడ జరుగుతుంది ట్రాన్స్పరెంట్గానా లేదా అనేది ఎన్నికల అధికారులకి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఉండాలి అని చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల కాదు, నేను ఉండలేనని చెప్పి మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఏదేమైనా జూబ్లీ హిల్స్లో కేవలం డబ్బే గెలిచింది, రౌడీ రాజ్యం ఏలింది. మాగంటి గోపీనాథ్ చనిపోయాక ఈ 3-4 నెలలుగా దాదాపుగా ఈ చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ వీళ్ళు ముగ్గురే నడిపించారంటూ ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ నైతిక విజయం ఎవరిదో మీరు కామెంట్ చేయండి మస్ట్గా. చూస్తూనే ఉండి మనం టీవీ.